మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్. బిగ్ బాస్ ఫేమ్ అశూరెడ్డి వర్సెస్ టెకీ ధర్మేంద్ర వివాదంలో ట్విస్ట్ల మీద ట్విస్టు తెరపైకొస్తున్నాయి. అశూరెడ్డి అండ్ ఫ్యామిలీ తనను నిండా ముంచేశారని ధర్మేంద్ర సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ అయింది. రేపో మాపో అశూరెడ్డి సహా ఆమె తల్లికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. ధర్మేంద్ర నుంచి అశూరెడ్డి 9 కోట్లకు పైగా కాజేశారని ఫిర్యాదులు పేర్కొన్నారు సత్యనారాయణ. అందుకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు అశూరెడ్డికి కొనిచ్చిన కారు, విల్లా, గోల్డ్ తాలూకు ఆధారాలను కూడా పోలీసులకు అందించారు. మనీ కోసమే అశూరెడ్డి పెళ్లి పేరిట తనను మాయ చేసిందని వాపోయారు ధర్మేంద్ర. అడిగినప్పుడల్లా అప్పు చేసి మరీ ఆమెకు డబ్బిచ్చానన్నారు. పెళ్లి మాట ఎత్తినా, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించేది అన్నారు. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందన్నారు ఆయన. ఇక అశూరెడ్డి తండ్రి వర్షన్ ఈ కేసులో మరొక ట్విస్ట్. ధర్మేంద్ర నుంచి తన కూతురు డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అన్నారు అశూరెడ్డి తండ్రి. తన భార్య ప్రోద్బలంతోనే అశూరెడ్డి అలా తయారైందన్నారు. కూతురు చేసిన తప్పుకు తండ్రిగా తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమన్నారు. తండ్రి కొడుకు తప్పు అయితే నేను ఐ థింక్ తండ్రి బాధ్యత, కూతురు తప్పు అయితే తల్లి బాధ్యత పడాలి. అంతే. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. నా వాళ్ళ ఉన్నాయి, మీ వాళ్ళ ఉన్నాయి, అది ఫ్యాక్ట్. అది ఇంత జరిగిన వరకు తీసుకొచ్చారంటే మరి అశూరెడ్డి ఈజ్ ఇన్నోసెంట్. లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఖాకీల చేతికి వెళ్లాయి. మ్యారేజ్ ముసుగులో మనీ ట్రాప్ పై ఎంక్వైరీ పట్టాలెక్కింది. లండన్ నుంచి టెక్కీ ధర్మేంద్ర మన్ కీ బాత్ తెరపైకొచ్చింది. మరి ఈ వ్యవహారంలో అశూరెడ్డి వర్షన్ ఏంటి? మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడదాం. ప్రణీత, అశూరెడ్డి తండ్రి అయితే ధర్మేంద్ర నుంచి తన కూతురు డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే అంటున్నారు. మరి అశూరెడ్డి వర్షన్ ఏంటి? అశూరెడ్డి వ్యవహారంలో తాజాగా మరొక కొత్త సమాచారం బయటకు వచ్చింది. సో గతంలోనే తను చెల్లించినటువంటి డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదా తనని పెళ్లి చేసుకోవాలని అశూరెడ్డిని ధర్మేంద్ర చెప్పినప్పుడు అశూరెడ్డి ఈ రెండింటికి కూడా నిరాకరించింది. ఒకవేళ పదే పదే కనుక తనని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తే కనుక తాను ఆత్మహత్య యత్నం కూడా చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ధర్మేంద్ర చెప్తున్నాడు. సో ఈ మొత్తం వ్యవహారం పైన ఇప్పటికే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఫర్దర్గా మరికొన్ని రోజుల్లోనే అశూరెడ్డితో పాటు ఆమె తల్లికి సైతం సిసిఎస్ పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నారు. ఈ మొత్తం ఎంటైర్ ఈ ఎపిసోడ్లో 9.83 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులను, అటు ఇల్లు, కారు, గోల్డ్కి సంబంధించినటువంటి వస్తువులను ధర్మేంద్ర ఏ రూపంలో ఈమెకు ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని సైతం ధర్మేంద్ర ఫాదర్ సిసిఎస్ పోలీసులకు ఇచ్చాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. సో ధర్మేంద్ర ప్రజెంట్ యూకేలో ఉన్నాడు. సో అతడు అక్కడ ఉన్నటువంటి యూకేలో TV9 ప్రతినిధితో అక్కడ ధర్మేంద్ర చెప్పినటువంటి వివరాల ఆధారంగా గతంలో తనకు సంబంధించినటువంటి డబ్బులు ఏ రూపంలో తను చెల్లించాడో సో ఆ డబ్బునంతా కూడా తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర కోరినప్పుడు చాలా సందర్భాల్లో అశూరెడ్డి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి బెదిరింపులకు పాల్పడినట్టు ధర్మేంద్ర చెప్పినటువంటి వర్షన్. సో ఈ అంశాన్ని కూడా ధర్మేంద్ర తండ్రి పోలీసులకి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు. సో ఫర్దర్గా పోలీసులు ఈ అన్ని అంశాల మీద ఎట్లా దర్యాప్తు చేయబోతున్నారో చూడాల్సి ఉంది. ఇప్పటి వరకు అశూరెడ్డి ఎక్కడ కూడా అధికారికంగా స్పందించలేదు. కేవలం ఆమె సోషల్ మీడియాలో నిన్న ఉదయం ఒక పోస్ట్ మాత్రమే పెట్టింది. తన పైన వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ అంతా కూడా పూర్తిగా అవాస్తవం, అందులో ఎలాంటి నిజం లేదు, ఫేక్ సమాచారాన్ని నమ్మద్దు అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. కానీ అటు పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా చూస్తే ఈ అన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అండ్ సేమ్ టైం కంప్లైంట్ ఇచ్చినటువంటి ధర్మేంద్ర ఫాదర్ కూడా ఈ అన్ని అంశాలను కూడా కంప్లైంట్ కాపీలో పేర్కొన్నాడు. సేమ్ టైం యూకేలో మన TV9 రిపోర్టర్తో కూడా ధర్మేంద్ర మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సో దీన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా పోలీసులు ఎట్లా దర్యాప్తు చేయబోతున్నారో చూడాల్సింది. రైట్ ప్రణీత.